పరస్తుడు స్వార్థం, ఆ స్వార్థాలు ఎవడేం చేయలేడు. దాన్ని పట్టుకోవాలా, వెనక్కి పంపించాలా, వాళ్ళకి క్యాన్సిల్ చేయాలా, బ్లాక్ లిస్ట్ పెట్టాలి. ఇది సహజసిద్ధమైన వ్యాపార పని. ఇప్పుడు చిల్లర కొట్టు అతని దగ్గర మనం బియ్యం కొంటాం, అందులో వేరే రకం కలిసిందంటే అతను పెట్టుండొచ్చు, లేదా అతనికి అమ్మినోడు పెట్టుండొచ్చు. అంతే, మనం రెండోసారి కొనం మానేస్తాం. అంటే కానీ నాణ్యత తగ్గిపోతుంది కదా అప్పుడు. నేననే నాణ్యత తగ్గడం వేరు, ఈ కలవడం వేరు. దాన్ని దీన్ని అసలు ఒకటి చెయ్యొద్దు. వీళ్ళు టెస్ట్ చేసేది ఫస్ట్ పాయింట్, వీళ్ళు టెస్ట్ చేసేది ఓన్లీ క్వాలిటీ టెస్ట్ చేస్తారా? ఆ ట్యాంకర్ వచ్చినప్పుడు లడ్డూలోకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఓన్లీ క్వాలిటీ టెస్ట్ చేస్తారా? ఇప్పుడు చేసిన టెస్ట్ అది రెండు డిఫరెన్స్. ఇక్కడ తేలాల్సింది అది, వాళ్ళు చెప్పాల్సింది. ప్రతిసారి అందులో ఏమేమి ఉంటాయో తెలుస్తారా? అదే అంటున్నాను, ఇప్పుడే తేల్చారా? అంటే ఇంతకుముందు 18-14 ట్యాంకర్లు వెనక్కి పంపించారంటే క్వాలిటీ తగ్గిందని అదే అంటున్నాను. ఇప్పుడు ఇది మాత్రం గుజరాత్ కి పంపించిన దాంట్లో ఇది దానికి చాలా తేడా ఉంది. అదే అంటున్నాను క్లారిటీ. అంటే ఇప్పుడు ఇది ఎందుకు అడిగారు అన్నది తెలియదు. ఏమంటున్నారు, 350 రూపాయలకి దొరుకుతుంది కాబట్టి అని. ఇవాళ కాదు కదా అది, ఇంతకు ముందు కూడా తక్కువకే వచ్చాయి కదా. ఇప్పుడు తక్కువకి వచ్చినాయి కాబట్టి ఎంక్వైరీ చేశారు, గుడ్, బాగుంది. కానీ అక్కడ ఈవో గారు వనస్పతి అందులో కలిసిందని ముందు అన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు రిపోర్ట్ ఎవరు చెప్పాలా? ఈవో చెప్పాలా? కానీ తెలుగుదేశం అధికార ప్రతినిధి వచ్చి మాట్లాడారు, ముందు చెప్పారు, తర్వాత ఈవో కూడా చెప్పారు. అదే తర్వాత మళ్ళీ ఈవో తర్వాత నిన్న మధ్యాహ్నం. ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఒక అపవిత్రం అంటాం ఇట్లాంటి జరిగితే.